హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. మీలో ఎంతమందికి ఆంధ్రజ్యోతి అంటే ఇష్టమో ఖచ్చితంగా వాళ్ళందరూ లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 15 నిమిషాల పాటు చర్చించుకుందాం. సో ఈనాడు పేపర్ ఖచ్చితంగా నచ్చింది అంటే వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. సో ఇక కంటెంట్లోకి వెళ్తే, సో చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఒక మంచి అవార్డు వచ్చారండి. సో ఏంటంటే బాబు బిజినెస్ రీఫార్మర్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డు ఎంపిక చేసిన ఎకనామిక్ టైమ్స్ అంట. కలెక్టర్ల సదస్సులో లేచి నిలబడి మంత్రుల అధికారులు హర్షాధ్యానాలంట. సో చంద్రబాబు శైలి స్ఫూర్తినిస్తుంది. నవతరం భవిష్యత్తు కోసం ఆయన విధానాలు, సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారటండి. రాష్ట్ర ప్రయోజనాల్లో వ్యాపారవేత్తల కఠోర పరిశ్రమకు దక్కిన గౌరవం ఇది. రాష్ట్రాభివృద్ధి పవన్ కళ్యాణ్ కేంద్రం సహకరించడం మరువు లేనిదంట. సో చంద్రబాబు నాయుడు గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. బిజినెస్ రీఫార్మర్ అవార్డును ఎంపికైనందుకు మంత్రులు అభినందించిన సందర్భంగా సీఎం చంద్రబాబు అభివాదం అంట. సో నిన్న కలెక్టర్ల సమావేశం జరిగిందండి. అందులో కొంతమందిని పొగిడారు, కొంతమందిని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అది రాశారనమాట. ప్రజల్లోకి పోదాం, మీరు వెళ్ళండి, మేము వస్తాం. కలెక్టర్లకు సీఎం కర్తవ్య బోధన. పలు ప్రభుత్వ ప్రాధమాయాలు చెబుతూ జిల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ చేతితో పెట్టిన సీఎం. సంతృప్తి లేదని కలెక్టర్లకు స్పష్టీకరణ. తొలి రోజు జిల్లా పాలనలోని తప్పుల స్కానింగ్, రెండవ రోజు పరిష్కారాలపై చంద్రబాబు ఫోకస్. వాస్తవానికి దగ్గరగా సమావేశాల నిర్వహణ, వినూత్నంగా ప్రజాహితం. సో జిల్లా పాలనలో కొంతమంది కలెక్టర్ల చొరవను అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు అంటండి. సో బిజినెస్ రిఫార్మ్ అవార్డుకు ఎంపికైన సీఎం చంద్రబాబుని అభినందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సో గత ఏడాది కాలంలో తగ్గిన కేసుల సంఖ్య, మహిళలపై నేరాలు, అట్రాసిటీ కేసులు కూడా 16 జిల్లాల కేసుల కిందకి 10 జిల్లాల్లో పైకి అంట. సో నిన్న కలెక్టర్ సదస్సు జరిగింది కదండి. సో ఓవరాల్గా రివ్యూ తీసుకున్నారనమాట. మొత్తం పరిపాలనపై ఎట్లా ఉంది, ఏమనేసి, ఎంతమంది మొత్తానికి కలిపి ఎంతమందికి సంతృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా లేదనేసి ఒక పర్సంటేజ్ తీసుకొని, సో దాని ప్రకారంగా కలెక్టర్లకి నేను దిశానిర్దేశం చేశారంటండి. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్లు ఇచ్చారంట. జైలుకు పంపుతాం, మా ప్రభుత్వం వచ్చాక 2 నెలల్లోనే జైలుకు. చంద్రబాబుకు జ్ఞానోదయం కాదు, ఎందుకంటే ఆయన చర్మం మందం. తన తప్పులను కలెక్టర్లపై నెట్టేస్తున్నాడు. కలెక్టర్ల తలలు బండకేసి బాదుకోవాలి. మరోసారి మాజీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు. గవర్నర్ కోటి సంతకాలు అందజేస్తా అంటారు. ఏమంటే మీ గవర్నమెంట్లో ఏ రోజైనా మీరు కలెక్టర్లతో సమావేశం పెట్టారా? ఈ గవర్నమెంట్ ప్రతి నెలలో కనీసం 5 సార్లు పెడుతున్నారు. మరి పరిపాలన అంటే ఖచ్చితంగా వాళ్ళలాగా చేయాలా? పీపీపీ మెడికల్ కాలేజీలైన వరకు జగన్ బెదిరింపులంట. ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు ఖచ్చితంగా పీపీపీలో వాళ్ళకి కాలేజీలు ఇచ్చినా కూడా మళ్ళీ మేము వచ్చి రిటర్న్ తీసుకొని వాళ్ళ మీద తీసుకునే దాన్ని కూడా కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారంట. 11 సీట్లు వచ్చినా మారకపోతే ఎట్లా అండి? జనం చెవిలో జగన్ పూలు, ఋషికొండ ప్యాలెస్పై సూక్తి ముక్తావేలంట. సో నేను అట్లాగే ఆ విషయం కూడా మాట్లాడుతూ, ఆ భవనం పర్యాటకుల కోసమట. పుతిని వంటి వాడు బస చేయవచ్చునట. నాడు సొంతానికి రాజప్రసాద నిర్మాణం, ఇప్పుడు మాట మార్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 453 కోట్లు పెట్టి 240 కోట్లు రాజభవంతి అంటూ బొకాయింపు. విశాఖలో యోగాంధ్ర ఖర్చు 60 కోట్లు, 330 కోట్ల దుర్యోగం అంటూ అసత్యాలు. ఆ మారు అబద్ధాలు చెప్పుకోవడము, ఒక అబద్ధాన్ని పదే ప్రచారం చేస్తే నిజమైపోతుందని వీళ్ళు నమ్ముతారు. సో అందుకే వీళ్ళు ఏదైనా ఒకటి ఎత్తుకుంటే దాన్ని చెప్తానే ఉంటారు. అది అబద్ధం అనేసి. తెలియని విషయం ఏంటంటే అది అబద్ధం అవ్వదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా అది అబద్ధం అవ్వదు. ఏదో రోజు నిజమే. సో దానికి మంత్రి గారు రియాక్ట్ అవుతూ, పీపీపీ తప్పు అయితే నన్ను జైలుకి పంపు, ఈ విధానాన్ని సమర్థిస్తున్నా మోదీని చెరసాలకు పంపుతావా? జగన్కు మంత్రి సత్యకుమార్ సవాల్ అంటండి. జగన్మోహన్ రెడ్డి గారు మోదీని జైలుకి పంపిస్తారా? ఏమైనా ఉందా ఇంకా? సో అది ఇక ఉపాధి హామీ పథకం పేరు మార్చారు కదండి. సో ఆ బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం తెలిపారంట. రామ్జీ పాస్. లోక్సభలో బిల్లుకు ఆమోదం. బిల్లు కాపీలు చింపేసి విపక్ష సభ్యుల నిరసన. పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన ర్యాలీ. బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం. ఖర్గే. 27న సిడబ్ల్యూసీ భేటీ బిల్లుపై చర్చ. విపక్షాల తీరు అవమానకరంగా ఉంది. వారి ప్రజాస్వామ్యాన్ని మూకస్వామిగా మార్చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్.
సరేలేండి, మీరు ఇది మార్చారు, వాళ్ళు అది మార్చారు, అంతే ఇంకేమన్నా. సో 10,000 రూపాయల క్యాన్సర్ పరీక్ష 1000 రూపాయలకి అంటండి. వైద్య పరీక్షల్లోకి రిలయన్స్ జీనోమ్ సీక్వెన్సింగ్తో రోగాలను ముందే గుర్తిస్తారు. రక్తం, లాలాజలం, టిష్యూ ద్వారా వైద్య పరీక్షలు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తున్న క్యాన్సర్ స్పాట్. పాజిటివ్ వచ్చిన వారిలో 30% మందికి వ్యాధి అంటండి. సో అట్లాగే నిన్న మోదీ ఒమన్ టూర్ వేశారండి. మోదీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందిస్తున్న సుల్తాన్. ఒమన్తో వాణిజ్య స్వేచ్ఛ 98%. భారత్ ఎగుమతులపై సుంకాలు 0. ఔషధాలు, వస్త్రాలు, సాగు ఉత్పత్తులకు అనుమతులు. ఒమన్లో ఆయుష్ వైద్య సేవలకు మార్గం సుముఖం. 78% ఒమన్ దిగుమతులపై సుంకాలు మినహాయింపు. భారత్ ఒమన్ ఒప్పందం వాణిజ్య మంత్రులు సంతకాలంటండి. సో ఎన్టీఆర్ రాజుకి ఘన నివాళులంటండి. ఎన్టీఆర్ రాజుకి నివాళులర్పిస్తున్న నందమూరి మోహన్ కృష్ణ, రామకృష్ణ మోహన్ తదుపరి నందమూరి చైతన్య కృష్ణ అంటండి. సో ఈయన తెలుసు కదా, ఈయన ఎన్టీఆర్ రాజు మృతదేహాన్ని బుధవారం తిరుమలలో ఆర్చ్ సెంటర్లోని సొంత ఇంటికి తీసుకొచ్చారు. పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు గురువారం తిరుమలకు చేరుకుని నివాళులర్పించారండి. నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్యేలు మురళీమోహన్, అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏపీ జీబీసీ చైర్పర్సన్ సుగుణమ్మ, పులివర్తి నాని, సత్యమణి రెడ్డి, సుధారెడ్డి, టీడీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మాజీ ఈవో శ్రీనివాసరాజు, శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణయ్య నేతలు, గౌనివారి శ్రీనివాసులు, ఓకా విజయకుమార్, పులిగోరు మురళి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారంటండి. సో ఈయన ఎన్టీ రామారావు గారికి అత్యంత బాగా ఇష్టపడే వాళ్ళు తక్కువలో ఈయన ఒకరండి. సో అందుకని ఆయన పేరు కూడా అలా మార్చుకున్నారు, ఎన్టీఆర్ రాజు అని. ఒరిజినల్గా ఆయన పేరు వేరే. ఇక ముక్కులు మూసుకోవాల్సిందే, అసంపూర్తి పనులతో శ్రీనివాసంలో దుర్వాసన అంటండి. ఏమన్నా దీనికే ఇలాగ అనేస్తే సిమ్స్లో ఆడవాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చూశారంటే ఈ వెటర్నరీ హాస్పిటల్లో చండాలంగా ఉంటుందండి. అసలు అట్లు చుట్టుపక్కల అది హాస్పిటల్ లాగే కనపడదు, అంత ఘోరంగా ఉంటుంది. ఒకసారి దాన్ని కూడా తీసి ఫోటో వేయండి, హాస్పిటల్ ఏంటి ఇలా ఉంది, ఇది హాస్పిటల్ మురుగుదొడ్డ అని. సో ఇక శ్రీవారి ఆలయం ముందు రాజకీయ బ్యానర్ అంటండి. తిరుమలలో తమిళనాడుకు చెందిన యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాజకీయ నాయకుల ఫోటోలతో కూడిన బ్యానర్ను శ్రీవారి ఆలయం ముందు ఆవిష్కరించారు. జయలలిత, పళనిస్వామి ఫోటోలతో కూడిన బ్యానర్ను ఆలయం ముందే ఆవిష్కరించినట్టు వీడియో తీసుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో పళనిస్వామి ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నట్టుగా ఆ బ్యానర్లో ఉంది. కాగా ఈ వీడియోను తమ సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో టీటీడీ అధికారుల దృష్టికి రావడంతో విచారణ చేయగా మదురై జిల్లాకు చెందిన తిరుపగుండ్రంకు చెందిన ఏడీఎంకే స్టూడెంట్ విభాగ ప్రెసిడెంట్ గజ మురుగన్, సెక్రటరీ బాల ఈ చర్యకు దిగినట్లు గుర్తించారు. దీనిపై టీటీడీ స్పందిస్తూ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు రాజకీయ బ్యానర్ ప్రదర్శిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. బ్యానర్ను ప్రదర్శించడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. కావాలనే చేస్తారో ఏంటో అర్థం కావట్లేదు. సో ఇక ఈనాడు చూసుకుంటే నకిలీ మద్యం కేసులో జోగి సోదరుల చుక్కెదురంటండి. బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన ఎక్సైజ్ బోర్డు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావులకు పిటిషన్లు తిరస్కరణ. 7 నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అంటండి. సో నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు చుక్కెదురంటండి, బెయిల్ రాలేదంట. సో అట్లాగే భూముల లిటిగేట్లపై పీడీ చట్టం ఉంటుంది. వచ్చే భేటీల భూ సమస్యలపై తొలి ఎజెండా. పట్టాదారు పాస్ పుస్తకాలకు కొరియర్లు పంపాలి. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఉత్తరాంధ్రలో రాజకీయ నేతలు పెరిగిందన్న పవన్. సో ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయి కదండి, వాళ్ళు నేరుగా ఇవ్వరంట. సో కొరియర్లో వస్తాయంట అండి. సో లంచాలు తీసుకుని ఏదైనా తగ్గుతుందో చూద్దాం. సో అట్లాగే జీనాంజీ బిల్లు గురించి చదువుకున్నాం. సో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా చంద్రబాబు నాయుడు గారు అవార్డు ఎంపిక చేసిందంటండి. సో పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణకు గుర్తింపు. మార్చిలో నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రధానం అంటండి. సో అభినందిస్తున్న పవన్ కళ్యాణ్. సో భూ వివాదాల్లో నేతల ప్రమేయంపై ఫిర్యాదులు అంటండి. నేరాల కట్టడిలో నిర్లక్ష్యం వద్దు అనేది వీళ్ళు ఇట్లా రాశారు. అసభ్య పోస్టులు పెట్టే వారిని ఏం చేయలేకపోతున్నారు విమర్శలు. శాంతి భద్రతలపై సమీక్షలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటండి. సో ఇంకా విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాల్లోని కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడకపోతున్నారని శాంతి భద్రతలపై సమీక్ష ఆయన మాట్లాడారు. 15% వృద్ధి రేటు సాధించాలంటే శాంతి భద్రతల పరిరక్షణ చాలా ముఖ్యమని, విశాఖపట్నంలో కొంతమంది చేతులు ఆకస్మిక దాడికి గురైన బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదులు చేస్తే అక్కడ పట్టించుకోలేదంట. సో దాడి చేసిన వారిని వెనక కొందరు రాజకీయ నాయకులు ఉండమే ప్రధాన కారణం అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పారంట. సో వారి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని నిన్న వార్నింగ్ కూడా ఇచ్చారంట. సో ఇక సాక్షి చూసుకుంటే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మేము రాగానే పూర్తి చేస్తాం. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కి అందజేసిన అనంతరం మీడియాతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సో భూమి మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అన్ని ప్రభుత్వానివే, ఉద్యోగులు గవర్నమెంట్ వారే, జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే, ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు. ఇది స్కామ్ కాకపోతే మరేమిటి? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. కొత్త వైద్య కాలేజీలు, ఆసుపత్రులకు కట్టబెట్టడమే కాకుండా ఒక్క జీతాల రూపంలోనే 1200 కోట్లు ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. సో ఆ మెడికల్ కాలేజీలకు 5000 కోట్లతో పూర్తి చేయవచ్చు. రాష్ట్ర ప్రయోజనాల ఆకాంక్షని గవర్నర్కు వివరించాం. మా పోరాటం ఇందులో ఆగదు. న్యాయ పోరాటం, ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం ఆల్రెడీ అయిపోయింది కదండి. కోర్టు చెప్పిందిగా ప్రైవేటీకరణ మంచిదే అనేసి. సో అది ప్రైవేటీకరణ, పూర్తి ప్రైవేటీకరణ కాదు, పబ్లిక్ ప్రైవేట్ కంబైన్డ్ ప్రాపర్టీ అనమాట. సో ఒక హాస్పిటల్ బాగా డెవలప్ అవ్వాలంటే అటువంటి జరగాలి, మంచిదే అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. మళ్ళీ న్యాయ పోరాటం చేస్తారంట. సో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే నేతలతో కలిసి గవర్నర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకునేలా చూడాలని కోరుతూ ప్రజా ఆంక్ష గవర్నర్ నివేదిక అంటుంది. 500 కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ కట్టే బదులు 6 హాస్పిటల్ కట్టింటే ఈ ప్రాబ్లం వచ్చేది కదా అండి. ఎంత డబ్బు, కనీసం అంటే 1,00,000 కోట్ల పైన ప్రజాధనం వేస్ట్ చేశారు. ఆ కాలేజీలకి ఎంత అయిపోద్ది? ఒక 3,000 కోట్లు పెడితే అన్ని కాలేజీలు అయిపోతాయి. అది కట్టిండొచ్చు కదా మీరేమో పిల్లర్లు వేసి వదిలేశారు. వాళ్ళకి అవకాశం దొరికింది, వాళ్ళు అమ్ముతున్నారు. పీపీపీలోకి తీసుకొచ్చారు అంతే. సో ఇక పోలవరం నిర్వసితుల్ని పట్టించుకొని ప్రభుత్వం పరిహారం పునరావాసంపై పార్లమెంటరీ కమిటీ సీరియస్ అంట. సో పునరావాసానికి 22.26% భూమి పూజకి ఇవ్వకుండా నగదు ఎర. సో గిరిజన ప్రాంతాల్లో గ్రామ సభని రవాణా డొల్ల. కాలనీలలో సౌకర్యాలు లేకుండా నిర్వసితులకు ఇంటివేత. లోక్సభ నివేదికలు సమర్పించిన గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. సో ఇది 2021లోనే పూర్తి చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పోలవరాన్ని. సో ఎందుకు చేయలేదు అర్థం కావట్లేదు. చంద్రబాబు హయాంలోనే డయాఫ్రమ్ వాల్ తప్పిదం. ఇందులో మాజీ సీఎం వైఎస్ జగన్ సంబంధం లేదు. మాజీ ఎంపీ ఉండవల్లి అసలు ఆయనకి ఏపీ గవర్నమెంట్తో సంబంధం లేదని చెప్పేయండి, సరిపోద్ది. సో అవి అండి ఈ 3 పత్రికలు వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.